చేస్తాం. సో, నోడ్ ఇప్పుడు నేను నోడ్‌లో ఉన్నా చూడండి. నాకు పింగ్ అయితే అవుతుంది. అలానే నేను టెల్‌నెట్ కూడా చేయొచ్చు. apt ఇన్‌స్టాల్ telnet-y టెల్‌నెట్ దాని తర్వాత మన ఐపీ ఓకే. టెల్‌నెట్ దాని తర్వాత నా ఐపీ డేటాబేస్ ఒక ఐపీ 3306 చూడండి కనెక్టెడ్. సో, కనెక్ట్ అంటే నా నోడ్ నుంచి నా డేటాబేస్‌కి కమ్యూనికేట్ అయితే అవుతుంది. ఇప్పుడు అలానే నేనేం జేయాలి? నా వెబ్ కమ్యూనికేట్ అవుతుందా లేదా చూడాలి గదా! నోడ్ నుంచి. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఫ్రంట్ ఎండ్ ఒక ఐపీని చెక్ చేద్దాం. డాకర్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ ఫ్రంట్ ఎండ్. సో, ఇక్కడ నోడ్ ఉంది. ఇక్కడ చూడు ఫ్రంట్ ఎండ్‌లో చూస్తే మీకు నోడ్ ఉంది. బ్యాక్ ఎండ్‌లో చూసినా మీకు నోడ్ ఉంది. ఫ్రంట్ ఎండ్‌లో చూసినా నోడ్ ఉంది. ఎందుకు? నోడ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ 2 బ్రిడ్జ్ నెట్వర్క్స్. ఇప్పుడు ఈ వెబ్ ఒక ఐపీ ఏంటి? 172.19.0.2 సో, పింగ్ చేసి చూద్దాం. పింగ్ చూడండి నాకు పింగ్ అనేదొస్తుంది. మీరు గమనించండయితే ఇక్కడ ఎప్పుడైతే నేను నా నా నోడ్ అనేది పార్ట్ ఆఫ్ 2 బ్రిడ్జ్ నెట్వర్క్ అయిందో ఆటోమేటిక్‌గా నాకు 2 డిఫాల్ట్ గేట్‌వేస్ కూడా వస్తాయి. ఐపీ రౌట్. సో, ఐపీ రౌట్ అనేది ఇన్‌స్టాల్‌లో లేదా? సో, మనం ఏం చేద్దాం? ఐపీ రౌట్ 2 యెస్. ఐపీ రౌట్. చూడండి 172.18.0 అలానే 172.19.0 సో, 19.0 ఏ నెట్వర్క్? ఏ సబ్‌నెట్? చూడండి 19.0 ఏ సబ్‌నెట్? నా ఫ్రంట్ ఎండ్. ఓకే. అలానే 18 వచ్చేసి నా డేటాబేస్. ఐపీఏ అని చూస్తే చూడండి. ఇప్పుడు ముందు యూజువల్‌గా మనం లాస్ట్ దాంట్లో చూసినప్పుడు మనకేం అర్థమైంది? మనకు ఒక ఇంటర్‌ఫేసే ఉంది. ఇప్పుడు నాకు 2 ఇంటర్‌ఫేసెస్ ఉన్నాయి. 2 ఇంటర్‌ఫేసెస్ ఎందుకు? ఒకటి నా ఫ్రంట్ ఎండ్‌కి, ఇంకోటి నా బ్యాక్ ఎండ్‌కి. సో, దీనివల్ల ఇలాంటి ఆర్కిటెక్చర్ వల్ల ఏమైపోతుంది? ఆ డీబీ అనేది కొంచెం సెక్యూరిటీ జోన్‌లోకైతే వస్తుంది. స్టిల్ అటాకర్ కెన్ అటాక్. కానీ మినిమమ్ సెక్యూరిటీ అనేది నాకు ప్రొవైడ్ అవుతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా వెబ్ సర్వర్‌లో నుంచి డైరెక్ట్‌గా నేను డీబీకి కమ్యూనికేట్ చేయగలుగుతున్నా ముందు. అదే ఇప్పుడు డీబీ డీబీ గాని వెబ్ నుంచి నా డీబీకి కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను. సో, ఇది నా 3 టైర్ ఆర్కిటెక్చర్ ఫ్రెండ్స్. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక ప్రాక్టికల్ అయితే చూద్దాం. సో, ఇది నా సర్వర్. ఇది నా వీఎంవేర్ అనుకుందాం. ఇది నా వీఎం. సో, నా వీఎం లోపల ఒక కంటైనర్ అయితే రన్నింగ్‌లో ఉంది. ఇది నా కంటైనర్. ఓకే. సో, ఇప్పుడు ఈ వీఎం ఎక్కడ హోస్ట్ అయ్యి ఉంది? ఈ వీఎం ఎక్కడ